నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కొన్ని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే, కొంతమంది వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని విషయాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తనివి తీరటువంటి అంశాలు గడిచిన 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి సార్. అందులో తక్కువ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత మాట్లాడినా కానీ తనివి తీరని అంశం ఏదైనా ఉందంటే పోలవరం. ఎందుకంటే సాగుతూనే ఉంది. గడిచిన ప్రభుత్వంలో 72% పూర్తయినప్పటికీ కూడా 4 సంవత్సరాల్లో ₹1 పని కానీ ఒక అంగుళం పని కానీ సాగకపోవడం వల్ల దాని గురించి మనం చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో తాజాగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తున్నారట. మరో పక్కన కేంద్ర నిధులు ఎంతవరకు పని పూర్తయింది, ఇది చాలా క్లమ్జీగా ఉంది. అసలు ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టు గురించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అసలు అది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం మీ పార్టీకి కావాలి ఏమని తెలుసా? నమస్తే అండి. పోలవరం అనేది ఒక బహుళార్థక జాతీయ ప్రాజెక్ట్. అవును, అది జాతీయ ప్రాజెక్టుగా మనకి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఆనాటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో దాన్ని ప్రస్తావించి జాతీయ ప్రాజెక్టుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అవును. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, బాగా గుర్తుంచుకోవాల్సిన జనం కూడా, ముంపుకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి 7 మండలాలకు సంబంధించిన గ్రామాలు, అవి రేపు పొద్దున ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం అవి కూడా దీంట్లో కలపండి, ఆ తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన అడిగి మోడీ గారిని ఒప్పించి సాధించుకున్నారు. ఆయన సాధించుకున్న తర్వాత అది ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా మనం కనుక చూసుకుంటే జాతీయ ప్రాజెక్టులు చాలా చోట్ల దాని మీద చెట్లు మొలవటం, లేకపోతే అసలు దాని గురించి మర్చిపోవటం, 2-3% పనులు కూడా జరగకపోవటం, కొన్ని 30-40% పనులు వరకు, ఏది 30-40 సంవత్సరాలు గడిచినా కూడా ఇలాంటి ఉన్న సందర్భంలో మంద కూడా అదే పరిస్థితి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని గురించి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మనకి ఇచ్చిన దాంట్లో రాయితీలు ఇది కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. జరిగినప్పుడు మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడేసి మిగిలిన ప్రాజెక్టులు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్రానికే కాకుండా ఒరిస్సాకి తెలంగాణకి కూడా ఉపయోగకరమైన ప్రాజెక్టు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఒప్పించేసి ఇది మేమే చేపడతామని చెప్పని ఆయన చేపట్టడం జరిగింది. దానికి ప్రతిష్టాత్మకమైనటువంటి నవయుగాలకు ఇవ్వడం కూడా జరిగింది. పనులు ఎంత వేగవంతంగా జరిగినాయో ఆ గత 4 సంవత్సరాల్లో అందులో ఇబ్బందులన్నీ పూర్తి చేసుకొని పనులు వేగవంతం చేసుకుంటూ 4 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అందులో వరల్డ్ రికార్డ్ ఒక రోజులో కాంక్రీట్ వేయడం వరల్డ్ రికార్డు కూడా జరిగింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 45.72 మీటర్ల ఎత్తుతోటి దాన్ని నిర్మించాలి. అప్పుడే అది బహుళార్థక ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఈరోజు కేంద్రం మాటల్లో కావచ్చు, లేకపోతే పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల గురించి 41.15 15 మీటర్ల ఎత్తుని మాత్రమే, ఇది 41 మీటర్ల 0.15కి ఒప్పుకొని ఈ అంగీకారంతో పనులు చేయటం మొదలు పెడతా ఉన్నాడు. దానివల్ల ఏం సాధించాం మనం? ముందు పోలవరం మనకి రాష్ట్రానికి జీవనాడేది, అవును, ఎందరికో ఉపయోగకరమయ్యేది, అందరి గురించి క్షుణ్ణంగా, అంటే రాష్ట్రంలో మనకి ఇప్పుడు కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లుని రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను వాటిని వినియోగాల్లో తెచ్చుకొని ఇక్కడి నుంచి వచ్చే వాటర్ని, పోలవరంలో వాటర్ని తీసుకొచ్చేసి పట్టిసీమ ద్వారా మనకి ఇటు వచ్చే విధంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అందరూ అత్యంత శ్రద్ధతోటి భక్తితోటి ప్రజల శ్రేష్ఠ దృష్ట్యా దాన్ని 72% పరుగులు పెంచడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా 45 మీటర్ల ఎత్తు ఏదైతే ఉందో దాన్ని 41.15 అని చెప్తున్నారు. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటివి, లేకపోతే పోలవరం లాంటి జాతీయ హోదా ప్రాజెక్ట్ని మనకి ఇష్టమైన రీడిజైన్ చేసుకుంటూ పోతే దాని యొక్క పటిష్టత కావచ్చు, లేకపోతే రీడిజైన్లో ఉన్నటువంటి మార్పుల వల్ల నష్టాలు ఉంటాయా లేకపోతే లాభాలు ఉంటాయా? ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రీడిజైన్ చేయడంలో వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగాలు, లాభాలు ఏమి ఉంటాయి? ఇప్పుడు ఇందాకే చెప్పానండి, పక్క రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్టించుకుని ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతే తప్ప పక్క రాష్ట్రం బాగుపడదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు,
రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, అన్నీ నాశనం అయిపోయి ఉద్యోగాలు రాకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, పక్క రాష్ట్రాలు బాగుంటాయి. ఈ ఆస్తులు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అవి పెరుగుతాయి. ఓకే, కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నాశనాన్ని కోరుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఓకే, మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎవరికి కావాలి? 5 కోట్ల ఆంధ్ర పరిస్థితి ఎవరికి కావాలండి? ఆ రోజు కొన్ని లక్షల మంది రోజు కనీసం 10 నుంచి 50 బస్సులు యాత్రికులు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోలవరంలో ఎలాంటి పురోగతి సాధిస్తుందో కళ్ళారా చూశారు. అది దాదాపు అన్ని గ్రామాల నుంచి వెళ్ళడం జరిగింది, చూశారు. అయినా సరే ఆయన ఒక ఇటుకే లేదు, పోలవరంలో 2% పనులు కూడా జరగలేదని చెప్పితే వాళ్ళు జనం ఎట్లా నమ్మారు? ఓకే, నమ్మినందుకు శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కానీ మాట్లాడుకోవాల్సింది కానీ ప్రజల గురించి కాదు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. జరిగిన దాని గురించి మనకొద్దు, జరిగిన పరిణామాలని జరుగుతున్న పరిణామాలను ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. ఆ రోజు అంత వేగవంతంగా ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు? పోలవరాన్ని ప్రత్యేకంగా సోమవారాన్ని కేటాయించి సోమవారాన్ని పోలవరంగా ఆయన మార్చుకొని పనులు సమీక్ష చేసుకుంటూ వేరే పనులు పెట్టుకోకుండా పోలవరాన్ని పూర్తి చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించడం జరిగింది. అందువల్లే 72% ఆ పనులు అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఇంకోసారి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి చిన్న అది మీకు ఇప్పుడు చెప్తానండి నేను. చెప్పండి. ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టులో గైన్ బండ్ అని చెప్పని కుంగిపోయింది ఈరోజు. ఓకే, 500 మీటర్ల పొడుగున 26 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మాణం చేపట్టారు. ఓకే, ఈ కొలిక్కి వచ్చింది, ఈ నిర్మాణ పనులన్నీ పూర్తిపోయి కొలిక్కి వచ్చింది. దీన్ని మెగా సంస్థ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, గత 3 రోజుల నుంచి దానికి నిర్మాణ పనుల్లో నెర్రెల కొట్ట మొదలుపెట్టింది. ఓకే, ఈరోజు విస్తృతం అయిపోయింది. అది దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు దానిలో ఆ రాళ్ళు కిందకు జారిపోయాయంట. రిటైనింగ్ వాళ్ళు కూడా కుంగింది. కట్ ఆఫ్ సరిగా లేకపోవడం వల్లే గైడ్ పైన కుంగిపోయిందని కొందరు ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఓకే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం మీద ఎంత శ్రద్ధ ఉందనేది మనకి ఇక్కడ క్షుణ్ణంగా అర్థమైపోతుంది. ఇది మనకి తాజాగా ఉన్నటువంటి అప్డేట్. కానీ గతంలో తీసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈ అన్న ఇప్పుడు ఎందుకన్నా అప్పుడన్నా ఒక వెటకారంగా అన్నటువంటి మాటలు, వాటిని ఇప్పుడు ఫినిష్ చేస్తామన్న మాటలను ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ అప్పుడు పడిన వర్షాలకి మొత్తం కుంగిపోతే 4 ఏళ్ల క్రితం 3.5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి వల్ల మాత్రమే డయాఫ్రమ్ వాల్ మొత్తం కుంగిపోయిందని చెప్పడాన్ని దాని ఎట్లా చూడాలంటారు? మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆ రోజు చిత్రంలో వాడే డైలాగులు కూడా వాడటం జరిగింది. సినిమా డైలాగు, మహేష్ బాబు గారి డైలాగు, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పని మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇరిగేషన్ మీద ఎంత పరిజ్ఞానం ఉంది, ఓకే, దాని మీద ఎంత శ్రద్ధ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రులకి ఏది ఆ శాఖల మీద సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఏమి జరుగుతుంది. సమీక్ష చేస్తే కదా పురోగతి ఏంటి, పనులు ఎంతవరకు జరిగినాయి, ఇది ఏమేమి పనులు పెండింగ్లో ఉన్నాయి, దీనివల్ల ఏమేమి జరుగుతుందని చెప్పి మనకు తెలియడం కోసం వాళ్ళ సమీక్షలు లేవు, పరిశీలన లేదు, వాళ్ళ దగ్గర ఫైల్స్ రావు. సంతకాలు పెట్టడానికే వస్తే ఈ ఫైల్స్ కూడా చూడాల్సిన పని లేదు. సంతకాలు పెట్టడం వరకే వాళ్ళ డ్యూటీ, రబ్బర్ స్టాంప్ అంతే, ఇంకా అంతకంటే ఏమి లేదు. కాబట్టి వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడరు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 21 అన్నాడు, 22 పోయింది, 23 అయిపోయింది, 24కి చెబుతున్నారు వాళ్ళు, 25 అంటున్నారు, ఇప్పుడు 25 కూడా అంటున్నారు. అంటే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఆ రోజు నిర్వాసితులకి ఇంత డబ్బులు కట్టాలా, అన్యాయం జరిగిపోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పని ఈయన మాట్లాడారు. మరి దురదృష్టవశాస్తు ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు కూడా ఇలా మాటలు నమ్మి, లోకల్ నాయకుల మాటలు నమ్మి ఆ రోజు విభేదించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనే దృక్పథంతో వారు కూడా విషబీజాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానాయకానికి వాడు కూడా అందించడం జరిగింది. ఓకే, సో ఇంతమంది కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడించడానికి సహకరించుకున్నారు. కాబట్టి వాళ్ళకి సహకారం అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇలా బహుళార్థక ప్రాజెక్టును తీసుకెళ్లి ఒక మామూలు బ్యారేజీగా తయారు చేస్తున్నాడు. రైట్. మరో పక్కన నిధుల సంగతి తీసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు ఇప్పుడున్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం ఇవ్వండి వీళ్ళు అడుగుతుంటే కేంద్రం ఏమో 2017 అంచనాల ప్రకారం ఏదైతే ఉందో అవి మాత్రమే ఇస్తామంటూ వీళ్ళేమో తొలి దశలో ఇంత, మలి దశలో ఇంత అని చెప్పేసి వీళ్ళేదో ఒక ఎస్టిమేషన్ ఇవ్వడంతో కేంద్రం మాత్రం కేవలం 11,000 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక మాకు తొలి దశ నిధులు వచ్చాయి అంటే కేంద్రం కేవలం అనౌన్స్మెంట్ చేస్తుంది, ఇంకా నిధులు ఇవ్వలేదు. వీళ్ళేమో తొలి దశ మలి దశ అని చెప్పి చాలా ఊహాగానాల్లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించి క్లారిటీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి?
అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం చెప్పుకుంటుంది ఏంటంటే 12,911 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం అనుమతులు లభించినాయి, మీ పనులు త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పని ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అంటే మీడియాకు అనుమతులు లేవు. ముఖ్యమంత్రి గారు మాత్రమే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప ఇంజనీర్ కాబట్టి, గొప్ప వ్యాపారవేత్త కాబట్టి ఆయన పరిశ్రమలో ఆయన చూసుకొని వస్తాడు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోసం పోలవరం జరుగుతూ ఉంది. అంటే ₹1,000 దాన్ని ఖర్చు పెట్టి మిగతా మనకి ఎంత తీసుకోవాలో ఇప్పుడు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి తెచ్చిన అప్పుల్లో ఎంత వినియోగించారు, వాళ్ళు ఎంత మింగారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అసలు ఇంకోటి అండి నాకు అర్థం కాంది, ఒక పత్రికా ప్రకటనలో ఇన్ని అబద్ధాలు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు, ఏ ధైర్యంతో చేయగలుగుతున్నారో కూడా నాకు కేంద్రం కూడా దానికి స్పష్టత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ సహకారం కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఈయన ఇట్లా చెలరైపోడు. వాళ్ళ సహకారం కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణంగా నాశనం అయిపోవాలి, బీహార్ కంటే ఘోరంగా తయారు కావాలనేది అందరి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పోరాటమే తప్ప మిగిలిన అందరి యొక్క ఆశ, వాళ్ళ పోరాటం కూడా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలని. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకుండా అందరూ ప్రయత్నించారు, వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. ప్రజలు కూడా నమ్మారు. ఈ నవరత్నాలు ఇవన్నీ చెప్పి నిజమేమో చూసిన వాళ్ళు కూడా నమ్మారంటే ఎంత భ్రమలోకి వెళ్ళిపోయారో, ఎంత మాయలో పడ్డారో కూడా ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ భ్రమలు వీడిపోయాయి, వాడు మాయ అనేది అర్థమైపోయింది, చెప్పిన అసత్యాలను తేలిపోయింది. ఈరోజు అందుకే జనం ఎలా స్పందన చూస్తున్నారు మీరు కూడా. కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇప్పుడు కూడా ఇది వాళ్ళు కేంద్రం ఇంకా ప్రకటించాల, మేము దీనికోసం ఇంత కేటాయించాము, ఈ పనుల కోసం ఇంత కేటాయించాము, ఇది విడతల వారీగానా లేకపోతే మొత్తం ఈ 12,911 అనేది ఇంకా ఏమి వాళ్ళు నిర్దిష్టంగా ప్రకటించాల. కాబట్టి అవన్నీ వచ్చిందాక మనం ఆలోచించాలి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఏది సాధించడానికి వెళ్తున్నారు అనేది నా ప్రశ్న. మరో పక్కన తీసుకుని నిర్వాసితుల గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే లేకపోతే కేంద్ర ప్రభుత్వాలతో తెలియని ఒక సందిగ్ధంలో 26 గ్రామాల ప్రజలు ఎటు వెళ్ళాలో అర్థం కాక రాష్ట్రమేమో కేంద్రంపై నెడుతుంది. నిర్వాసితుల గురించి మీకే సంబంధం, మాకేం సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే కేవలం మేము నిధులు ఇచ్చే వరకే మా పని, ఆ కట్టుకునే పని అంత ఏదైతే ఉందో రాష్ట్రాల మీదే బాధ్యత అంటూ కేంద్రం కూడా ఒక మాట దులిపేస్తుంది. వీళ్ళిద్దరు యొక్క కొట్లాటలో 26 గ్రామాల ప్రజలు ఆ పరిస్థితి ఏమైపోవాలంటారు? వాళ్ళిద్దరు కొట్లాడుకోవట్లేదండి, ఇద్దరు అనుకుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రకటన కూడా అట్లానే ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి 53,000 కోట్ల రూపాయలకి కేంద్రం దాన్ని మంచి పద్ధతే ఇది ఇంత అవుతాయి అని చెప్పి కేంద్రం ఆమోదం కూడా తెలిపింది, అది పార్లమెంట్లో ప్రకటించడం కూడా జరిగింది. ఎత్తు కుదించిన తర్వాతే కదా ఇప్పుడు ఈ గొడవలన్నీ వస్తున్నాయి. అసలు అది జాతీయ ప్రాజెక్ట్ అండి. జాతీయ ప్రాజెక్ట్ అంటే అది కేంద్రానికి సంబంధించింది. ప్రతి రూపాయి కేంద్రం ఇవ్వాలి. మనం వాళ్ళ మీద పోరాడి తెచ్చుకోవాలి, లేదా బతిలాడి తెచ్చుకోవాలి. వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఈ పనులు జరుగుతున్నాయి, దీనివల్ల ఇంత అవుతుంది అని చెప్పి ఒప్పించుకోగలగాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. నువ్వు చేయలేకపోయావు. సోమవారాన్ని పోలవరంగా మార్చారు. ఇప్పుడు ఇతను చేయలేకపోయాడు, చేయడు కూడా ఇతను కావాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదండి. దాని గురించి చెప్పే మాటలన్నీ కలబలి మాటలే. వాళ్ళు అట్లా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసింది అదే. కాబట్టి దాని గురించి అసలు మర్చిపోతాం. రాష్ట్రం ఎంత నాశనం అయిపోతే జగన్ రెడ్డి గారికి అంత ఉపయోగం. ఎందుకంటే వీళ్ళని డబ్బులు పెట్టి కొందాం, రేపు ఓటుకు 5,000 అయినా 10,000 అయినా ఇచ్చి కొందాం, నా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నేనే రావాలి, ఇప్పుడు వరకు ఉన్న దోచుకుంటూ కాకుండా ఇంకా దోచుకోవాలనే తలంపుతోటే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు మాత్రం వాళ్ళు చిత్తశుద్ధి లేదు, వాళ్ళ ఆలోచన కూడా చేయరు. ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గురించి మాట్లాడారు. అసలు స్కిల్వే గురించి కానీ లేకపోతే క్యూసెక్ల గురించి కానీ ఆయనకి ఏదో చెప్పానంటే ఆయన దాని గురించి అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఎంత ఎస్టిమేషన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత కేంద్రం ఎంత ప్రకటించింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్కి తీసుకెళ్లారు, దాన్ని ఎన్ని ఆమోదాలు తెలిపినాయి, ఎంత డబ్బులు వచ్చినాయి, ఆయన హయాంలో అయిపోయేతలకి తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దాని గురించి ఎంత సాధించారు చెప్పమనండి. ఈరోజు ఆయనకు అవగాహన లేదు కదా, తెలియదు కదా, తెలుసుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు కదా. కాబట్టి మనం క్షుణ్ణంగా మనకు అర్థమైంది కానీ ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏంటంటే వీళ్ళ యొక్క పనితీరు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. పేపర్ టైగర్లు తప్ప వీళ్ళు మీడియాలో మాట్లాడటం, పేపర్ ప్రకటనలు ఇవ్వడానికి, అసెంబ్లీలో మాట్లాడడం, ఎందుకంటే ఏకపక్షం కదా. 151 మంది, సభానాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు,
సభానాయకులు వాళ్ళే అన్ని వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, సస్పెండ్ చేస్తా ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడితే. వాళ్ళు ఒక్కటే కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నా తెలుస్తుంది. అట్లాగే కేంద్రం కూడా చూస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఎందుకు చూస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఓకే, ఒకసారి రాజకీయ కోణం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏదైనా మనకి మంచి చేస్తే ప్రజలు మనకి ఖచ్చితంగా ఆదరిస్తారన్న ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఆ రాజకీయ నాయకులకి ఆ పార్టీలకి ఎందుకు ఆలోచించరు? అటు ఇది పూర్తి చేసామని అనుకోండి, పూర్తి చేసామన్న పేరు కేంద్రానికి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఏగో బాబు మేమే కట్టించాం, మా హయాంలో పూర్తి చేసామని చెప్పేసి ఒక కొన్ని వందల ఇప్పుడు మనకి నాగన్ సాగర్ ఉంది, సుబ్రహ్మణ్య గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. సో ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది కదా. లేకపోతే రాజ్యం తీసుకొస్తానని అన్న ఆయన ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తే పేరు శాశ్వతంగా ఉంటుంది కదా. ఇవి ఎందుకు చూడరు? ఇప్పుడు ఒకటండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందుకు ఎందుకు పరుగులు ఎత్తిచ్చాడు అంటే ఆయన హయాంలో ఎన్నో వచ్చినాయి, ఎన్నో చేశారు, ప్రజల కోసం చేశాడు. కాబట్టి రేపు పొద్దున దీనివల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర రైతు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రతి ఎకరాకి నీరు అందుతుందనే ప్రణాళికతోటి రైతుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే కదా. అవును, చేసి చూపించాడు కదా. పట్టిసీమ వచ్చేసరికి మరి దాని గురించి ఎగతాళి చేశారు. దాని ఫలితాలు ఎంత అనుభవించినాయి, ఎంత లాభం పొందింది రైతాంగం. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరన్న రాజకీయాల గురించి ఒకసారి అవగాహన చేసుకుంటా ఉంటే సిద్ధాంతాలు మర్చిపోయి కుర్చీ ఒకటే పరమావిధిగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. రాద్ధాంతం మొదలైంది. వాళ్ళకి కుర్చీ ఒకటే ముఖ్యమైనది. దానివల్ల ఆదాయం గురించి ఆలోచిస్తానే ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ జనం ప్రయోజనాల గురించి కానీ వాళ్ళకి పట్టవు. ఏదో దాని గురించి కొంత ఆలోచించి భవిష్యత్ తరాలు వాళ్ళ పిల్లల తరాల గురించి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు కొంత తాపత్రయపడ్డాడు తప్ప వ్యవస్థలో నుంచి ప్రక్షాళన ఆయన కూడా చేయలేకపోయాడు. అంతకుముందు రామారావు గారు ప్రయత్నం చేశారు, ఆయన కూడా దాంట్లో సక్సెస్ సాధించలేకపోయారు. పూర్తిగా చాలా వరకు సాధించారు, పూర్తిగా ఆయన అనుకున్న విధంగా చేయలేకపోయారు. దానికి ఏంటంటే ఈ ఉద్యోగస్తులు ఈ వ్యవస్థలు దానికి బాగా అడ్డం పడ్డాయి. ఎందుకంటే వీళ్ళు దానికి అలవాటు పడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విచ్చలవిడైపోయింది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మరి జాగ్రత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దానికి ఎల్లలో లేకుండా చేసేసాడు అన్నమాట. కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ బాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడింది తప్ప దేశానికి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే దేశంలో అందరూ అట్లానే తయారయ్యారు. కాబట్టి బాబు గారు వస్తే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని భవిష్యత్తు తరాలు ఆయన చేసేది ఏంటంటే ఈరోజు ఒక చెట్టు విత్తనం వేస్తామండి, మనం వేసిన తర్వాత వృక్షం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మనం ఉంటామో ఉండము. అవును, కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు. అంతే కదా. లేదంటే దానికి పళ్ళు వస్తే వాళ్ళు తింటా ఉంటారు. ఆ ఆదాయం అనేది తర్వాత తరాలకు వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని ఆలోచించగల గొప్ప మేధావి, శక్తిమంతుడు, అంటే వాళ్ళ ఆలోచనని కార్యరూపం చేయగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ తెలంగాణ ఇన్ని ఫలితాలు అనుభవిస్తున్నా, ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నా, రాష్ట్రం ఈ మాటకి వీళ్ళు ఇన్ని చేసినా కూడా కియా వల్ల కావచ్చు, ఆయన పెట్టిన సంస్థల వల్ల కావచ్చు ఈ మాత్రం పురోగతి సాధిస్తుంది అంటే ఆయన పెట్టిన భిక్షే. అది మర్చిపోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.